నమస్తే అండి. నేను మీ డాక్టర్ చంద్రమోహన్‌ని. విట్రో రెటినల్ సర్జన్ అంటే ఆఫ్థాల్మాలజిస్ట్ విత్ విట్రో రెటినల్ స్పెషలైజేషన్. ఈరోజు మోహన్ రెటినా కంటి ఆసుపత్రి విజయవాడలో కంటి ఆపరేషన్‌లకి అంటే రెటినాకి సంబంధించిన ఆపరేషన్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌ని మనము అక్వైర్ చేసుకోవడం జరిగింది. దాని గురించి అవగాహన కల్పిస్తూ మీకు అసలు చాలా మందికి రెటినా ఆపరేషన్ అంటే ఏంటి అనేది తెలియట్లేదండి. అందువల్ల ఈ మోడల్ ద్వారా మీకు చూపిద్దామని నేను కంట్లో ఆపరేషన్ అనగానే చాలా మందికి మెయిన్గా తెలిసింది శుక్లం ఆపరేషన్. కంటి లోపల ఒక లెన్స్ ఉంటుంది ఇక్కడ ఈ భాగంలో. ఈ లెన్స్ మసక పారిపోతే ఈ లెన్స్ని తీసేసి వేరే ఆర్టిఫిషియల్ లెన్స్ని కంట్లో పెడతారు. శుక్ల ఆపరేషన్ అది మెజారిటీ కంటి డాక్టర్లు చేసేటువంటి ఆపరేషన్ అది. కొంతమందికి ఈ ఆపరేషన్ కూడా తెలుసండి. ఇది నల్లగుడ్డు పాడైపోతే వేరే వాళ్ళ కంట్లోంచి చనిపోయిన వారి కంట్లోంచి సేకరించిన నల్లగుడ్డుని మార్పిడి చేసి నల్లగుడ్డు ఆపరేషన్ చేస్తారు. పెనిట్రేటింగ్ కెరటోప్లాస్టీ చేస్తారు. చాలా మందికి తెలియని కంటిలోనే చాలా క్లిష్టమైన ఆపరేషన్ ఉంటాయండి. అవి ఏంటంటే విట్రియో రెటినాకి సంబంధించిన ఆపరేషన్. అంటే కంటి లోపల ఈ లోపలంతా ఒక సొన ఉంటుందండి. ఆ సొన జెల్ లాంటి సొన ఉంటుంది. అలాగే ఈ కంటిని అతుక్కుని ఒక రెటినా అనే నరం ఉంటుందండి. ఇదేంటంటే మనం సినిమా థియేటర్కి వెళ్ళాం అనుకోండి, సినిమా థియేటర్ మీద స్క్రీన్ ఉంటుంది, కానీ ప్రొజెక్టర్ నుంచి లైట్ వచ్చి ఆ స్క్రీన్ మీద పడితేనే మనకి సినిమా కనపడుతుంది. అలాగే ఈ నల్లగుడ్డు ద్వారా ఈ లెన్స్ ద్వారా ఈ రెటినా మీద లైట్ పడితేనే మనకి క్లారిటీ వస్తుంది. ఈ సొనలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్కి బీపీ వల్ల ఈ రక్తనాళాల నుంచి బ్లీడింగ్ అవ్వడం, ఈ సొన నిండిపోవడం, లేదంటే రెటినల్ డిటాచ్మెంట్ నరం తెగిపోవడం, ఇట్లాంటి చాలా కండిషన్స్ జరుగుతూ ఉంటాయండి సొనలో రెటినా. వీటికి విట్రెక్టమీ అని ఒక ఆపరేషన్ చేస్తారు. అంటే కంటికి సంబంధించిన చేసే ఆపరేషన్స్ లో శుక్ల ఆపరేషన్ కంటే కూడా చాలా క్లిష్టమైన ఆపరేషన్ అండి. వాటిని ఈ కంటి లోపల చిన్న రంధ్రాలు లాంటివి చేస్తూ చిన్న రంధ్రంలో చేరుతుంటాం. మేము చదువుకునే రోజుల్లో అయితే పెద్ద మన సూది అంత సైజులో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. అవి 3 రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి ఈ లోపల ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు మేము అక్వైర్ చేసిన ఆల్కాన్ కాన్స్టలేషన్ అనే మిషన్ ద్వారా ఏంటంటే మన వెంట్రుక సైజులో ఉంటాయండి చిన్న ఇన్స్ట్రుమెంట్, చాలా సన్నవి. వాటిని జస్ట్ కంట్లోకి గుచ్చి లోపలికి వెళ్ళి మనం ఆ కంట్లో ఏర్పడిన బ్లడ్ క్లాట్ని, రక్తం గడ్డగట్టిన దాన్ని, తర్వాత తెగిపోయినారని అర్పించడం. దాంట్లో చాలా క్లిష్టమైన ఆపరేషన్. ఒక్కొక్క ఆపరేషన్ దాదాపు 45 నిమిషాలు గంట సమయం పడుతుందండి. అయితే ఇప్పుడు మనం అక్వైర్ చేసిన ఈ లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ ద్వారా ఏంటంటే మనం చాలా చిన్న రంధ్రం నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కుట్లు లేకుండా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్.